దేవుని సంగమా, ఈ చక్కని అవకాశాన్ని, ఈ మంచి తరుణాన్ని నాకు ఇచ్చినటువంటి పరిస్థితుల దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ ఆరాధనలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నియమించి ఆశీర్వదించుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 82వ దావీదు కీర్తన 2వ చరణం చదువుకొని ఈ మాటలను మనము ధ్యానం చేద్దాం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పగా. ప్రార్థన చేసుకుని ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహావరుడా, ప్రేమల తండ్రి, దయాల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణమైన దేవ, మీకు వందనాలు. ఇంతవరకునైనా పాటల ద్వారా, సంగీతం ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. మా హృదయాలకు, మా జీవితాలకు, మా బ్రతుకులకు కావలసినటువంటి వర్తమానాన్ని మీరు మాకు అందించి మమ్మల్ని బలపరిచి మీరు ఆకడకు సిద్ధపరచవలసిందిగా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం భాగం నుండి మనము ఈ మాటలను చదువుకున్నాం. చూడండి, అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురని వారితో చెప్పగా. హల్లెలూయా. విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలము ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఎంతకాలం. సమయము తరిగిపోతా ఉంది. వయసు పెరిగిపోతా ఉంది, ఆయుష్ తరిగిపోతా ఉంది. హల్లెలూయా. చాలా మంది ఆ పుట్టినరోజున దీపం మార్పి కేక్ కోసుకొని తిని సంబరపడతారు. దేనికి సంబరపడతారు అనేది నాకు ఆశ్చర్యంగా ఉండదు. హల్లెలూయా. ఏది పాస్టర్ గారండి మీరు పుట్టినరోజు చేస్తారంటే, నేను పుట్టినరోజు చేసుకోవాలంటే ఎవరో ఒకరు లేవాలి. నేను పుట్టినరోజు చేసుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు పోయే ఉంటారు. ఆ తర్వాత కంపల్సరీగా చెవికి నిలబడింది. అందుకే నాకు పుట్టినరోజు అంటే కొంచెం భయం. ఏమండి, ఇంకా మిగతా ఇంట్లో అందరికీ పుట్టినరోజు చేస్తూ ఉంటాను. అయితే వయస్సు గతించిపోతా ఉంది, అంటే సమయము తరిగిపోతా ఉంది, కాలము కరిగిపోతా ఉంది. మనకేమో చీమ పుట్టినట్టు కూడా ఉండట్లేదు. పెద్దోళ్ళు అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్టు కొంతమందికి. హల్లెలూయా.
ఎంతకాలం నేను మీతో కూడా ఉంటానో, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తానో, ఎంతకాలం మిమ్మల్ని నేను భరిస్తానో, ఎంతకాలం వరకు నేను మీతో కూడా ఉంటాను. ఎంతకాలం 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 ఇంతకీ ఎంతకాలము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో గడిపాడు? ఆయన ఈ లోకములో నరావతారిగా మనుషుడిగా జీవించిన సంవత్సరములు 33.5 సంవత్సరం. 33.5 సంవత్సరములు ఆయన లోకంలో జీవించాడు. చివరి 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన ప్రజల్లోకి వచ్చాడు, మనుషుల్లోకి వచ్చాడు, జనాభాలోకి వచ్చాడు. ఈ 3.5 సంవత్సరముల్లోనే ఆయన చేయవలసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, సూచక్రియలు, గొప్ప గొప్ప పనులన్నీ చేసి దేవుని రాజ్యముల గురించి ప్రకటించి మనుషులందరి కొరకు, మానవులందరి కొరకు ఆయన కలువరిసిన తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. హల్లెలూయా. ఆయన సజీవునిగా ఉన్నటువంటి సందర్భంలో, ఆయన ఈ లోకంలో నరావతారిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక మూగ దయ్యము పట్టినటువంటి ఒక మనుష్యుణ్ణి యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, చదవండి ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 15వ వచనం నుండి చదువుదాం. 9వ అధ్యాయం 15వ వచనం నుండి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేనిని కూర్చి వారితో తర్కించుతున్నారని వారు అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఇక్కడ వారిని ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొనుక్కొని మోర్చిలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు ఈ సంఘటన, ఈ సందర్భం మీకు అర్థమైందా? ఒక మోగదయ్యం పట్టినటువంటి కుమారుణ్ణి తీసుకొని ఒక తండ్రి ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసు వద్దకు రావడానికి ముందే ఆయన శిష్యుల వద్దకు తీసుకొని వచ్చాడు. ఆయన శిష్యులు ఏమని అడిగాడు? అయ్యా, నా కుమారుడికి మోగదయ్యం పట్టింది. ఈ దయ్యం వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ దయ్యం వాడికి వస్తుందో వాడు అక్కడే పడిపోతాడు, వాడి నోట నుండి నురుగు కారుతుంది, వాడు విలవిలా కొట్టుకుంటూ వాడు ఎంతో బాధను అనుభవిస్తున్నాడు. కాబట్టి నా కుమారుడిని మీరు స్వస్థపరచండి, నా కుమారుడిని మీరు బాగు చేయండి అని ఆ తండ్రి వచ్చి అడిగితే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంట? పట్టించుకోండి. ఆ శిష్యులు ఆయనను స్వస్థపరచలేదు, ఆయన కొరకు ప్రార్థన చేయలేదు, ఆయన కొరకు ఏమీ చేయకుండా వాళ్ళు అలా ఉన్నప్పుడు ఆ శిష్యులకు ఆ తండ్రికి మధ్య వాగ్వాదం జరుగుతుంటే ఆ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెవిలో పడ్డాయి. అప్పుడు ఆయన వారిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు చూసారు ఇక్కడ? విశ్వాసము లేని తరము వారలారా. ఎవరి గురించి అన్నాడు ఈ మాటలో? శిష్యుల గురించి. ఈ శిష్యులు ఎంతకాలం యేసు ప్రభువుతో ఉన్నారు? 3.5 సంవత్సరం. ఈ మాట చెప్పాలి మీరు ఎప్పుడైనా. ఎంతకాలం అంటే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరములలో దేవుడు చేసిన, యేసు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుత కార్యంలో విన్నారు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టింది ఎవరు? శిష్యులే. అవునా? యేసు ప్రభు వారు వాటిని ఆశీర్వదించి ఆ కంపలకి ఇస్తే పంచిపెట్టింది ఎవరు? శిష్యులే. ఏమండి? గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, మోసకాలు చేతులు కలిగిన వారిని, చెవిటి వారిని, ఏమండి, దయ్యములు పట్టిన వారిని, పిశాచముల చేత పీడింపబడుతున్న వారిని బాగు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారితో ఉండేవారు? శిష్యులే. యేసు ప్రభు వారితో ఉన్నారు కానీ యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యాలు చేయడానికి వారిలో ఏం లేదు,
విశ్వాసము లేదు. ఏం లేదు? విశ్వాసము లేదు. హల్లెలూయా. మనది కూడా ఇదే పరిస్థితి. మనది కూడా ఇదే పరిస్థితి. ఏ మార్పు లేదు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కాలము దొర్లిపోతా ఉంది. ఏళ్ళు పెరిగిపోతా ఉన్నాయి. ఆయుష్ తరిగిపోతా ఉంది. కానీ మనకి మాత్రం ఏమి కలగట్లేదు? విశ్వాసం కలగట్లేదు. ఇక్కడ ఇంతకీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభువు వారు తన శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాలం నేర్చుకుంటారు? ఎంతకాలము మీరు తర్ఫీదు పొందేది? ఎంతకాలం వరకు మీరు నిరీక్షిస్తారు? ఎంతకాలం వరకు మీరు ఎదురు చూస్తారు? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ఎంతకాలం నుండి విశ్వాసంలో ఉన్నాం? ఎంతకాలం? ఇక కొన్ని లేఖన భాగం మనం చదువుదాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలము నా గౌరవమును ఏమరుస్తారంట? అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం? శిష్యులను అడుగుతున్నాడు, ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను? ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను, భరిస్తాను? ఎంతకాలం వరకు మీరు ఇంకా మారుకుంటారు? ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రశ్న వేస్తాడు. ఎంతకాలము? మీరు దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడి ఎంతకాలం? మొదటి ప్రశ్న. మీరు హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? ఆనాడు శిష్యుని అడిగాడుగా ఎంతకాలం అని. ఈనాడు మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడి ఎంతకాలం? అంటే మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేసి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసి. విలాప వాక్యములో ఒక చక్కని మాట ఉంటుంది. ఉదయకాలమునే 3వ జామున, మొదటి జామున మీరు లేచి మీ పిల్లల నిమిత్తము, మీ కుటుంబం నిమిత్తము కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయండి. ఈ అనుభవం మీరు ఎంతకాలమైంది అనుభవించి? అసలు ఎందుకై అనుభవం? ఒక ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, మీ హృదయాన్ని దేవుని దగ్గర పెట్టే అనుభవం లేదు. చాలామందికి లేదు, ఆ అనుభవం లేదు. ప్రార్థన చేసే అనుభవం లేదు. ఉదయాన్నే లేచామా, పడుకోవద్దా అనుకుంటా, అది తాగామా, టీ తిన్నామా, టీ తాగామా, బిస్కెట్లు తినేసామా, గుర్తొస్తే పడుకోవద్దా, లేకపోతే అది కూడా. హల్లెలూయా. ఇంకా లేచి మన పనుల్లో మనం పడిపోతాం. ఏమండి, ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తీరిక ఉండదు. చాలా మంది చాలా చక్కని మాట ఉంటుంది, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయము లేదు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆదాయాన్ని ఇస్తే ఆ ఆదాయం ఇక్కడ తెలుస్తుంది. తెలీదా? ఇక్కడ తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది.
ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు దేవునితో మాట్లాడే అనుభవంలో లేరు. ఇంకా ఎంతకాలం ఉంటారు ప్రార్థన చేయకుండా? ఆ ప్రార్థన అనుభవంలోనికి రాకుండా, ఆ ప్రార్థన జీవితంలోనికి రాకుండా, దేవునితో హృదయపూర్వకంగా నీ మనసులో ఉన్నటువంటి ఆ వేదనను, సంతోషాన్ని కానీ ఏమండి మీరు పంచుకునేటువంటి అనుభవంలోనికి రాకుండా ఎంతకాలం ఉంటారు? ఇక మీదటైనా, ఈ రోజు నుంచి అయినా మీరు ఆ అనుభవంలోనికి రావాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడే అనుభవం ఎంతకాలమైందో. నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను, నాకు చాలా ఆశ్చర్యం చేసింది. ఆ సహోదరి నిలబడి చక్కగా సాక్ష్యం చెప్తా ఉంది. ఏమని సాక్ష్యం చెప్తుందంటే, అయ్యా నేను దేవుని నమ్ముకొని కొంతకాలం అయింది. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తల్లో మాత్రము ఎడతెగక మోకరించినట్టు గంట సేపు ప్రార్థన చేసేదాన్ని. కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలంటే నాకు వీలు పడట్లేదు, ప్రార్థన చేయాలంటే నాకు కుదరట్లేదు. అమ్మా ఎంతకాలం అయిందమ్మా ప్రార్థన చేస్తుంటే, అయ్యారు నాకు మోకరించి ప్రార్థన చేసిన ఆ గుర్తు అయితే నాకు ఇంకా లేదండి అని అనేది. అంటే ఆమెకి అసలు ప్రార్థన అనేదే లేదు. హల్లెలూయా. ఎంతకాలం? మనం ఎంతకాలం ఉన్నాం దేవునికి దూరంగా? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అండి, మొదటిది దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడి ఎంతకాలం అయింది. రెండవది దేవునితో మాట్లాడిన తర్వాత జవాబు పొంది ఎంతకాలం అయింది. జవాబు పొంది నీ ప్రార్థనకు సమాధానం వచ్చి ఎంతకాలం అయింది. ఉందా? నీ ప్రార్థనకు సమాధానం వస్తుందా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఏమైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడా? అయితే ఎంతకాలం? ఆలోచించి గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. తర్వాత దేవుని సేవకునితో ఏకీభవించి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది. ఇది మాత్రం బాగుంది. ఎందుకంటే వారానికి ఒకసారి మందిరానికి వస్తాం కాబట్టి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు కాబట్టి, ఆ ప్రార్థనలో ప్రభువా అవునయ్యా ఈ ప్రార్థన ఆలకించయ్యని గుంపులో కలిపేస్తాం మన ప్రార్థన కదా. సరే, సేవకునితో కలిసి నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది. ఆ తర్వాత నీ బిడ్డల మంచి భవిష్యత్తు కోసం కన్నీళ్లు దాచి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది. చేస్తున్నావా? చూద్దాం. పరిశుద్ధమైన జీవితం జీవించాలని అనుకొని ఎంతకాలం అయింది. పరిశుద్ధమైన జీవితం జీవించాలని అనుకొని ఎంతకాలం అయింది. అనుకున్నాం కానీ ప్రారంభం చేయాలి. పరిశుద్ధంగా జీవించాలి, నీతివంతునిగా జీవించాలి, యథార్థవంతునిగా జీవించాలి, సత్యవంతునిగా జీవించాలి, నేను మంచోడిగా బతకాలని అనుకుని ఎంతకాలం అయింది. అవునా కదా? తప్పేమన్నా మాట్లాడుతున్నాను? మీరు ఎవరికైనా ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? ప్రశ్నించుకోవాలిగా. ఉదయం లేవగానే మందిరానికి వెళ్ళాలని శుభ్రంగా స్నానం చేసావు, మంచి బట్టలు కట్టుకున్నావు, ఎక్కడికి వెళ్తావు? ముందు అద్దం ముందుకు వెళ్తావు. వెళ్ళవా? అద్దం ముందుకు వెళ్ళి ఇటు తిప్పి ఇట్లా చూసుకుంటావు, అన్నీ చూసుకుంటారా అంటే అలాగే ఎందుకు చూసుకుంటావు? ఏముంది నాలో లోపం, ఎక్కడన్నా ఏమన్నా
అంటకూడదు ఏమన్నా అంటినాయా? తల బాగా దూకున్నారా లేదా? చుట్టూ చుట్టేసుకొని ఎత్తేసుకొని ఏమన్నా అంటున్నారా? అన్ని చూసుకుంటావా? అర్థం ముందు కూర్చొని చూసుకోకుండా వస్తావా? రావుగా. ఎక్కడికన్నా వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి అంటే అప్పుడు తెలుస్తుంది అసలు. ఏమంటే అరే రే 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 బయట తీరి మొగుడు అమ్మాయి రా అమ్మాయి అనుకుంటాడు. రెండమ్మా బయలుదేరి రెండమ్మా అంటే ఉండయి 5 నిమిషాలు. 5 నిమిషాలు అంటే వాళ్ళ దృష్టిలో గంట. 10 నిమిషాలు అంటే సరే అరగొండ అయిపోయిందంటే. ఏమండి ఎక్కడున్నారా వీళ్ళంటే అడ్రస్కి దేవుడు దగ్గర. నువ్వు ఎంత అలంకరించుకుని ఎంతసేపు ఉంటుంది? చెమట పడితే గంటలో మొత్తం గారిపోదు. కానీ ఈ అర్థంలో చూశారు, ఈ పరిశుద్ధ గ్రంథం అనబడుతున్నటువంటి ఈ అర్థంలో మనల్ని మనం చూసుకుంటే సరి చేయబడతాం, బాగు చేయబడతాం. మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి ఏమండి కుళ్ళు కుతంత్రాలు, దేవునికి అయోగ్యమైనటువంటి విషయాలు మనలో నుండి తీసివేస్తాడప్పుడు మనం సంపూర్ణంగా చేయబడతాం. ఎప్పుడు వరకు అంటే నిత్య జీవం పొందేవారు. దేవుడు చెప్పబడుతుంది. ఇంకా ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటావు? ఎంతకాలం పరిశీలన చేసుకోకుండా ఉంటావు? ఎంతకాలం కాలం గడిచిపోతావు, రోజులు తగ్గిపోతా ఉన్నాయి. ఇంకా 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 మనలో మార్పు రాకపోతే మనం చాలా నష్టపోతాం. ప్రభుత్వ ప్రియమైనటువంటి దేవులారా, ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించి ఎంతకాలం అయింది? మాకు అయ్యా అనుభవం లేదండి మాస్టర్ గారు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుడిని తెలుసుకున్నావు, దేవుని సన్నిధిని ఎరిగావు, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నావు, దేవుని ప్రేమను అనుభవిస్తున్నావు, నువ్వు వస్తున్నావు, బాగానే ఉంది. నీతో ఒక్కలనన్నా ఎప్పుడన్నా తీసుకొని వచ్చావా? ఒక్కరినైనా మార్చడానికి, దేవుని ప్రేమ రుచి చూపించడానికి నువ్వు ప్రయత్నం చేసావా? సరే తీసే. దేవుని పని నీ బాధ్యతగా, దేవుని పని నీ బాధ్యతగా భావించి ఆ పని చేసి ఎంతకాలం అయింది? అర్థమైంది? దేవుని సంఘములో దేవుని పని నీ బాధ్యతగా నువ్వు చేసి ఎంతకాలమైంది? ఎన్ని ప్రశ్నలు వేశాను? అలా ఇవన్నీ దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్నలు, సేవకుడు కాదు. దేవుడు నేను అడుగుతున్నాను. సమాధానం ఉందా నీ దగ్గర? చెప్పగలవా సమాధానం? చూడు, దేవుని ఎదుట నిన్ను నీవు పరిశీలన చేసుకునే కాలమైంది. వింటున్నారా? దేవుని ఎదుట నిన్ను నీవు పరిశీలన చేసుకుని ఎంతకాలమైంది? దేవుని చిత్తం కొరకు ఎదురు చూసి ఆ చిత్తం నీలో నెరవేర్చబడాలనుకున్నటువంటి సందర్భం ఎంతకాలమైంది? దేవుని చిత్తం కొరకు ఎదురు చూసి అనుభవం ఎంతకాలమైంది? ఉందా అసలు అనుభవం? దేవునికి ఇవ్వవలసిన కానుకలు క్రమముగా ఇచ్చి ఎంతకాలమైంది? చివరి ప్రశ్న. దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు, అర్పణలు, దశమ భాగములు ఏమండి ఇచ్చి ఎంతకాలమైంది? ఎంతకాలం? భక్తులు వాడతారు. ప్రభుత్వ ప్రియమైనటువంటి
దేవుడిని మరచి తిరుగుతున్నాం, దేవుడిని విడిచి తిరుగుతున్నాం. అందుకే ఈ మన దగ్గర సమాధానం లేకుండా పోయింది. అందుకే ఈ కీర్తనకారుడు నరులను అడుగుతున్న, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెనకెదరు. అబద్ధము, అసత్యము, అపనమ్మకము, అవిశ్వాసము మనల్ని వెంటాడుతుంది. కానీ దేవుని సన్నిధిలో మనం విశ్వాసము కలిగి బ్రతకట్లేదు. అందుకే విశ్వాసము లేని తరము వారులారా ఎంతకాలం నేను మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారిని నా యొద్దకు తీసుకురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటున్నాడు, ఎంతకాలము మీరు అలా ఉంటారు? ఎలా? దేవుని హృదయపూర్వకంగా అడిగే అనుభవం లేకుండా, దేవుని దగ్గర సమాధానం పొంది అనుభవం లేకుండా, దేవుని సేవకులతో కలిసి ప్రార్థించే అనుభవం లేకుండా, ఏమండి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఏమండి ప్రార్థించే అనుభవం లేకుండా, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా, ఒక్కరినైనా క్రీస్తు కొరకు పట్టుకునే అనుభవం లేకుండా, దేవుని పనిని బాధ్యతగా అనుకోకుండా, దేవుని యొక్క నిన్ను పరిశీలన చేసుకోకుండా, దేవుని ఎదుట దేవుని దగ్గర దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తే ప్రార్థన చేసే అనుభవం లేకుండా, ఏమండి దేవుని సన్నిధికి క్రమముగా వచ్చే అనుభవం లేకుండా, దేవునికి క్రమముగా ఇచ్చే అనుభవం లేకుండా ఇంకా ఎంతకాలం బ్రతుకుతారు? దేవుడు అంటున్నాడు, నా యొద్దకు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 19వ వచనం నుండి, ఏమయ్య వచ్చు చదవండి. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వారి విలవిలలాడించెను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రి అడగగా అతడు బాల్యము నుండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండి, పుట్టిన దగ్గర నుంచి. మనకుండే రోగాలంటే ఇందాక నీకు చదివి ఏ కరువు పెట్టాను. హల్లెలూయా. బాల్యం నుండి, చిన్నప్పటి నుండి, పసివాడిగా ఉన్నప్పటి నుండే ఇవన్నీ, ఈ అవిధేయతలన్నీ, ఈ తిరుగుబాటు స్వభావాలన్నీ మనకు స్వభావ సిద్ధంగానే వచ్చేస్తాయి. అయితే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీలో మార్పు రావాలి. చదవండి అక్కడ చదవండి భాగంలో 22వ వచనం, అది వారిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? నీ వలనైతే. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మన రాము ఇదే. ఆయన చేస్తానంటావా? జరిగిద్దంటావా? నేను చూస్తానంటావా? హల్లెలూయా. అవిశ్వాసం, అపనమ్మకం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ మాట ఎలా ఉండాలా? అవును అంటే అవును, కాదు, స్థిరంగా ఉండాలి.
నీ పునాది ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. నీ మాట స్థిరంగా ఉండాలి. చంచలత్వము, గమనాగమలు మన దగ్గర ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇందాక సాక్షి చెప్తున్న సహోదరి మా అయ్యగారి దగ్గరికి వెళ్తే మా అయ్యగారు మా కోసము ప్రార్థన చేస్తారు. మీ 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 దగ్గర లేనిది ఏంటి, నా దగ్గర ఉన్నది ఏంటి? ఏమండి? విశ్వాసం, నమ్మకం. ఎప్పుడైతే ఆ నమ్మకంతో మీకు ఆ మాట చెప్తానో అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు వాటికి మా మాస్టర్ గారు చెప్పారు కాబట్టి కంపల్సరిగా జరుగుద్ది. ఏం దేవుడు చెప్తే జరగదా? దేవుడు అడిగితే జరగదా? జరగదా? జరుగుద్ది. కానీ ఆయన దగ్గరికి సరాసరి వెళ్ళాలంటే ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? ఆపుతున్నాయి, ఆపేస్తున్నాయి. అందుకే మనం డైరెక్ట్గా దేవునితో సహవాసము పెట్టుకోం. మనకి మధ్యవర్తో మనం ఇంకా ఎంతకాలం పక్క వారి ప్రార్థన మీద ఆధారపడతారు? ఇంకా ఎంతకాలం నూనె సీసాల మీద ఆధారపడతారు? ఇంకా ఎంతకాలము పరిశుద్ధ జలాల మీద ఆధారపడతారు? ఇవన్నీ చేయకూడదని కాదు, అంతకు మించిన విశ్వాసం మనలో ఉండాలి. ఇంకా ఎంతకాలం మనము బాల్య క్రైస్తవులు అనమాట. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, 30 సంవత్సరాలు గడిచినా కూడా మనం అలానే ఉంటాం. ఏమండి? 10 సంవత్సరాలు గడిచినా అక్కడే. కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉంటాం అంతే. ప్రార్థన రాదు, పాట రాదు, సాక్ష్యం రాదు, పరిచర్య రాదు. ఏమండి? దేవుడు పని చేయాలనే ఆలోచన రాదు. దేవుని సేవ కొరకు నేను సహితము అనేటువంటి ఆలోచన రాదు. ఎందుకు? ఎంతకాలం ప్రభుత్వం తెలియనటువంటి ఈ దినమందైనా నీ రక్షణకర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసం, ఆయనను వేడుకో. దేవుడు తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడు కూడా వచ్చిన అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తమ ఎంతకు పరుగెత్తుకుని వచ్చిన యేసు చూసి, మోగమైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె నుండెను కనుక అనేకులు వాడు చనిపోయేదని. అయితే యేసు వారిని చెయ్యి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేరెందుకు ఈ దయ్యములు వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం 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 అని మిమ్మల్ని సుమారుగా 10 ప్రశ్నలు వేశారు. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే నువ్వేం చేయాలా? అది ప్రార్థన చేయాలి. అయినా నా హృదయపూర్వకంగా నీతో మాట్లాడేటట్లుగా ఆ ప్రార్థన నాకు జవాబు పొందేంత వరకు వేచి ఉండేటువంటి మనస్సు నాకు దయచేయి. దేవుని సేవకులతో కలిసి పరిచర్యలో ప్రార్థనలో పాలు పొందేటువంటి ఆ ఆత్మ నాకు దయచేయి. హల్లెలూయా. వీటన్నిటిని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థనకు సమాధానము దయచేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయకుండా ఉంటాం? ఇంకా ఎంతకాలం దేవుడు సమీపించకుండా ఉంటాం? ఎంతకాలము దేవుడిని ఇంకా
బాధపరుస్తూ, అవమానపరుస్తూ, అగౌరవపరుస్తూ దేవుడిని మరి ఏడ్పించే వారికి మనం ఉంటాం. హల్లెలూయా. ఆనాటి రోమా ప్రభుత్వం అయితే ఒక్కసారి ఒక్క రోజులోనే ఆయనను కొరడాలతో కొట్టారు, మోమును ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఏమండి, అవమానకరమైనటువంటి మాటలు ఆయనను మాట్లాడి అవమానపరిచారు. చివరికి ఆయనను సిలువకు ఎక్కించారు. 2 చేతులకు 2 కాళ్లకు మేకులు కొట్టారు. పక్కలో బల్లెపోటుతో ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు. తీసుకెళ్ళి సమాధి చేసేసారు. అక్కడితో అయిపోయింది వాళ్ళ పని. హల్లెలూయా. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? నీ కొరకు గాయపరచబడినటువంటి ఆ గాయాలను మాటికి లేపుతుంటాం. కోతి పుండు బ్రహ్మరాక్షసారు. కోతికి పుండు అయిందంటే మానిద్ది. ఒకవేళ దానికి అట్లా ఆ పెంకు లేకపోతే అది మారడానికి ఆ బొక్కు పుట్టిందంటే చాలు, దాన్ని మరలా లాగేసి ఇక మరలా అది రక్తం ఓడుతూనే ఉంటుంది. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. ఒప్పుకో అంటే పొరపాటు కూడా అవుతుందా? ఏమండి, చేయాల్సినట్టు చేస్తూ ఉంటాం. కానీ మనం ఏమంటామంటే, నేను చాలా నీతివంతుడండి, నేను చాలా యథార్థవంతుడండి, నేను చాలా సత్యవంతుడండి, నేను చాలా ప్రార్థనాపరుడండి, నేను దేవునికి సాక్షి, నేను చాలా చక్కగా బతుకుతున్నానండి. నేను మాత్రం అబద్ధాలు చాలా చక్కగా చెప్తాం. ఇంకా ఎంతకాలం ఇలా బతుకుతాం? మార్పు రావాలిగా, మార్పు చెందాలిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఆ మార్పు మనలో చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సూటిగా నీకు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనం విన్నటువంటి వాక్యం దేవుడు మనకి నిధుల్లో దేవుని శాస్త్రం దేశంలాగా ప్రార్థన చేద్దాం. ఎంతకాలం